భట్రాజులు అంటే తెలుసు కదా, ఊర్లలో వాళ్ళ ప్రాధాన్యత అంతా ఇంత కాదు. రాజుల కాలంలో రాజాది రాజమార్తాండ చాలా ఇట్లా చాలా గొప్ప గొప్ప పనులు చేసేటువంటి వాళ్ళు. ఆ భట్రాజు బిడ్డలకు వాళ్ళ బతుకులు మారుస్తందుకు 17 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డి సర్కారు, అటు కేసీఆర్ ఇద్దరు కలిసి 17 కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయిస్తున్నామని చెప్పి 17 కోట్లు కేటాయిస్తున్నాం, వీళ్ళ బతుకులు మారుస్తామని చెప్పి ఖర్చు పెట్టింది ఎంత ఎరికేనా? భట్రాజుల బతుకుల కోసం మొత్తం ఈ 10 ఏళ్లలో 95 లక్షలు ఖర్చు పెట్టింది. కోటి కూడా కాదు, 95 లక్షలు. 95 లక్షలు కేవలం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక నెల ఛాయ్ పైసలు కూడా కావాలి. 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 17 కోట్లు ఇస్తా అని చెప్పి 95 కోట్లు. మరి ఈ భట్రాజు బిడ్డల సొమ్ము 16 కోట్ల రూపాయలు దిగమింగిన దోపిడీదారుడు ఎవడిడా? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇగో ఈ లెక్కలు ఇక్కడ ఖర్చు చేయని నిధి 16 కోట్ల రూపాయలు భట్రాజుల సొమ్ము అగ్రకులాల నాయకులు తిన్నారు. భట్రాజుల సొమ్ము తిని బతికిర్రా వీళ్ళు, రజకుల సొమ్ము తిని బతికిర్రు, నాయ బ్రాహ్మణుల సొమ్ము తిని బతికిర్రు, వాల్మీకి బోయల సొమ్ము తిని బతికిర్రు, పూసరోళ్ళ సొమ్ము తిని బతికిర్రు, సగరోళ్ళ సొమ్ము తిని బతికిర్రు, కుమ్మరోళ్ళ సొమ్ము తిని బతికిర్రు. వీళ్ళ బతుకంతా మన మీదనే, వీళ్ళ బతుకంతా వీళ్ళకి బతికెక్కడిది మనం లేకపోతే.